దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ 32వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ దైవాశీర్వాదము కలుగునుగాక. ప్రత్యేకించి డాక్టర్ జాయ్ చెరియన్ గారికి వేదికను అలంకరించిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా సెలవు లేని రోజు మీరంతా కూడా ఈ విధంగా కూడి ప్రభును ఆరాధించడము నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందించాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించి దీవించునుగాక. బైబిల్ ఉన్నవారు దయచేసి రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనము నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ని మీరు ఆశీర్వదించి 32 వసంతాలు ప్రభా మీరు దీవించి వర్ధిల్ల చేసి ఎన్నో ఆత్మలను సంపాదిస్తూ ఎన్నో సంఘాలను నిర్మిస్తూ డాక్టర్ జాయ్ చెరియన్ గారి ద్వారా దివ్యమైన సేవ జరిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీ వాక్యాన్ని తేరి చూస్తుండగా వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసులను దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, మన రక్షకుడైన యేసు ప్రభు మన యొద్ద నుండి ఏం కోరుతున్నాడు? ఒక సంఘం నుండి ఏం కోరుతున్నాడు? ఒక విశ్వాసి నుండి ఏం కోరుతున్నాడు? ఒక కాపరి నుండి ఏం కోరుతున్నాడు? సువార్తికుల నుండి ఏం కోరుతున్నాడు? తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము నుండి ఏం కోరుతున్నాడు? తన ప్రాణము పెట్టి రక్తము దారబోసి విమోచించిన సంఘమును, ఆ సంఘము నుండి ఏం కోరుతున్నాడు? కొన్ని విషయాలు మనం ఉపోద్ఘాతంగా ఆలోచిద్దాం. ఆత్మలను కోరుతున్నాడా? ఆత్మల సంపాదన ప్రాముఖ్యమంటారా? ఒకసారి ఆలోచిద్దాం. సంఘం యొక్క లక్ష్యము ఆత్మల సంపాదన లేదు. మరొక విషయం కూడా మనం ఆలోచిద్దాం. ఆత్మల సంపాదన కాదు మరేంది? అర్పణలు ప్రాముఖ్యమంటారా? అర్పణలు ప్రాముఖ్యమంటారా? ఆ విషయం కూడా మనం ఆలోచిద్దాం. లేదు, అర్పణలు కాదు, ఆరాధనే ప్రాముఖ్యము అనుకుందాం. వీటన్నిటిలో చూస్తే ఆత్మల సంపాదన, అర్పణల, ఆరాధన ఇవన్నీ ప్రాముఖ్యమే, ఇవన్నీ ప్రాధాన్యమే. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? నేను ఒక ముక్కలో చెప్పేస్తానండి. ఒక సంఘము నుండి, ఒక విశ్వాసి నుండి, ఒక వ్యక్తి నుండి, సర్వ సృష్టి నుండి దేవుడు ఏం కోరుతున్నాడంటే విధేయత, ఒబీడియన్స్. ఇంకో మాటలో చెప్పాలంటే విధేయత కాదండి, పూర్తి విధేయత. కొన్ని వచనాలు మనం గమనిద్దాం. ప్రభువుతోను శిష్యులతో మాట్లాడేటప్పుడు ఏం కోరుకున్నాడు? కొన్ని వచనాలను గమనిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము
24వ వచనము ఒకసారి బిగ్గరగా చదివి వినిపించండి. కాబట్టి ఈ నా మాటలు విని, చూడండి, వాటి చొప్పున చేయు ప్రతివాడు. దయచేసి గమనించి వినండి. నేను వింటున్నాను, సరిపోదండి. నేను వస్తున్నాను, సరిపోదు. నేను నోట్స్ రాసుకుంటున్నాను, సరిపోదు. విన్నవాడు, ధ్యానించేవాడు, కంటత పెట్టేవాడు, రాసుకునేవాడు ఆ మాటల చొప్పున తప్పనిసరిగా చేయాలి. నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు అట్టివాడు బుద్ధి కలిగినవాడు, బుద్ధిమంతుడు. 2వ వచనం చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనము. 3:35. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి. చాలా ప్రాముఖ్యం చూడండి. ఎవరండి? దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? తన చిత్తము జరిగించేవారు. మరొక వచనం చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనము. నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పిన మాటలు మీరు వినట్లేదు అనుకోండి, నన్ను ప్రభువా ప్రభువా అని మీరు మాటలన్నా పాటలు పాడినా వ్యర్థమే. మరొక వచనం చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనము. అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు దేవుని వాక్యము విని దాన్ని గైకొనిన వాడు మరి ధన్యులని చెప్పారు. చూసారా, ప్రభు ఏం కోరుతున్నాడంటే విధేయత. నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొందురు. ప్రియులారా, చూడండి, ప్రభు మన యొద్ద ఏం కోరుతున్నాడంటే విధేయత కోరుతున్నాడు. నా మాట వింటున్నాడా? నా మాట చొప్పున వింటున్నారా? నా మాట చొప్పున వీరు నడుచుకుంటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమండి. ప్రభు ఏం కోరుతున్నాడు? సుదీర్ఘమైన కాలము ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో మంది దైవజనులకు ఈ సంఘము ఆశ్రయము. ఎంతో మంది దైవజనులను తీర్చిదిద్దిన ఈ సంఘము. మరింతగా దేవుడు ఆశీర్వదించినప్పుడు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే విధేయత. మనం చదువుకున్న వాక్య భాగంలో రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో 5 చిత్రాలు ఉన్నాయండి. విధేయతను చిత్రీకరించే 5 సాదృశ్యాలు ఉన్నాయి. అవి నేను చెప్పి ముగించేస్తానండి. 5 ఉన్నారు ఇక్కడ. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్య భాగాన్ని చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. దయచేసి ఒకసారి నా వైపు చూడండి. మొదటివాడు యరోబాము. పలకండి, ఒకసారి బిగ్గరగా పలకండి, యరోబాము. రెండవది దైవజనుడు. మూడవది ప్రవక్త పిల్లలు. నాలుగవది అబద్ధ ప్రవక్త. ఐదవది సింహము. 5 ఉన్నారండి. నీవు నేను విధేయతలో ఎవరిని చిత్రీకరిస్తున్నాం? ఒకసారి ఆలోచిద్దాం. యరోబాము. ఆ కాలంలో రాజుగా యరోబాము ఉన్నాడు. దేశము, ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా విభాగింపబడిపోయిందండి, విడిపోయింది. ఒకటి యూదా దేశము, రెండవది ఇశ్రాయేలు దేశము. జాగ్రత్త గమనించండి. ఈ యరోబాము ఏం చేశాడంటే, ఇశ్రాయేలు నుండి అందరూ యెరూషలేముకు వెళ్తారని అతడు విగ్రహములను చేశాడండి. బలిపీఠము కట్టించాడు. ఏమన్నాడంటే, జాగ్రత్త వినండి, అంత దూరం ఎట్లా వెళ్తారు? మీకు ఇక్కడే బలిపీఠం కట్టాను, మీకు ఇక్కడే దేవతలను నేను కట్టించాను, ఈ దేవతలే మిమ్మల్ని ఐగుప్తుల నుండి విడిపించాయి అని చెప్పి విగ్రహారాధనకు నడిపించిన యరోబాము. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, అవును కదా, ఈ యెరూషలేముకు వెళ్ళడం చాలా దూరము, ఎవరు వెళ్తారు అని ఏం చేశాడంటే వారికి ఈ కొత్త పద్ధతి నేర్పించాడు. యరోబాము ఎవరిని సూచిస్తున్నాడు? యరోబాము ప్రసిద్ధి విధేయతకు సాదృశ్యం. పాపులర్ ఒబీడియన్స్. జనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం.
ఎక్కడ గుంపు ఉంటే అక్కడ వెళ్ళిపోదాం, ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ వెళ్ళిపోదాము, ఎక్కడ స్వస్థత జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోదాము, ఎక్కడ భాషలు మాట్లాడతారో అక్కడికి వెళ్ళిపోదాం. కానీ ఎక్కడ వాక్యము చెప్తారో, ఎక్కడ వాక్యము భుజింపబడుతుందో అక్కడికి వెళ్ళడానికి చాలామంది అలక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ఈ యరొబాము ఏం చేశాడంటే వారికి 2 విషయాలు అలవాటు చేశాడు. ఒకటి అనుకూలమైన ఆరాధన, రెండవది అనుకూలమైన అర్పణ. ఇవి 2 కూడా ప్రభువుకు హేయమండి. మనము ఆరాధించడానికి ఎలా వస్తామంటే ఎంతో త్యాగపూర్వకంగా వస్తాము. ఈరోజు చూడండి, మీరంతా కూడా సెలవు లేకుండా సెలవు పెట్టొచ్చారు. ఎంత గొప్ప విషయము! అనుకూలమైన ఆరాధన దేవుని దృష్టికి హేయము. చాలామంది మాకు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు ఎందుకు రాలేదు అంటే, మేము ఇప్పుడు కుకట్పల్లికి వెళ్ళిపోయాము, మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాము, దగ్గరున్న సంఘానికి వెళ్తున్నాము. దగ్గరున్న డొక్కలమ్మ గుడికి వెళ్తారండి? వెళ్ళమే. దగ్గర ఏది కనపడితే దానికి వెళ్ళిపోతామా? వెళ్ళము కదా. కానీ ఈ ప్రజలు ఏం చేస్తారంటే, గుంపంతా అందరూ కూడా వెళ్తున్నారని వీరేం చేశారంటే ఆ అన్య దేవతలకు పూజించడం ప్రారంభించారు. అనుకూలమైన ఆరాధనకు అలవాటు పడిపోయాడు, అనుకూలమైన అర్పణకు. మీకు ఇష్టం వస్తే అర్పించండి, లేదంటే లేదు. ఒకడు అమెరికా నుండి వచ్చి నాకేం చెప్పాడంటే, పాస్టర్ గారు అమెరికాలో ఆరాధన క్రమం ఎంత బాగుంటుంది, నీకు నచ్చింది ఏందిరా అని నేను అడిగాను. ఏమన్నాడో తెలుసా? అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఆఫరింగ్ తీసుకోరు పాస్టర్ గారు అన్నాడు. అదే కథ. ఆ సంఘం ఎందుకు ఇష్టం అంటే అక్కడ కానుక పెట్టెలు ఉండవు. నాకు కానుకలు ఇవ్వడం అంటే ఆ సంఘం నాకు ఎంత ఇష్టము. దయచేసి గమనించి వినండి. ప్రభు ఏమంటున్నాడు ఇశ్రాయేలీలతో, అర్పణ లేకుండా నా సన్నిధిలో కనబడకూడదు. చేతిలో కానుక లేకుండా, అర్పణ లేకుండా, త్యాగం లేకుండా ఆరాధించడానికి మనం ప్రయత్నించకూడదండి. ప్రసిద్ధి విధేయత, ఎంతోమంది దీనికి ఆకట్టుకుని పోయారు. రెండో చూడండి దైవజనుడు. ఈ దైవజనుడు దేవుని మాట చొప్పున ఏం చేశాడంటే యరొబాము కట్టించిన బలిపీఠంకు విరోధంగా మాట్లాడడానికి బయలుదేరాడు. వెళ్ళి బలిపీఠంకు విరోధంగా మాట్లాడాడు. 2 ముక్కలైపోయింది. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, నీవు నా మాట విని ఎవరిని కలవబాకు, ఎవరింటికి వెళ్ళబాకు, నేను నీకు ఏ మాట చెప్తానో ఆ మాటనే వినాలి. అంతా చేశాడండి, అంతా చేశాడు. కానీ చివరిలో ఒక చిన్న విషయంలో దేవుని మాట తప్పిపోయాడు. యరొబామేమో ప్రసిద్ధి విధేయత, దైవజనుడేమో పాక్షిక విధేయత, పార్షియల్ ఒబీడియన్స్. జాగ్రత్త వినండి. ఆ పాక్షిక విధేయత అంటే అంతా చేశాడు, 99 మార్కులు కొట్టాడు, 1 మార్కు వెళ్ళిపోయిందండి. అయ్యో పాస్టర్ గారు అంతా చేశాడు కదా, అన్నీ చేశాడు కదా, పాపం ఒక్క చిన్న దాంట్లో పొరపాటు చేశాడు, దానికి ఇంత శిక్ష. దయచేసి గమనించి వినండి. పాక్షిక విధేయత దేవుని దృష్టిలో పూర్తి అవిధేయత. మరొకసారి, పాక్షిక విధేయత దేవుని దృష్టిలో పూర్తి అవిధేయత. ఇతడు అంతా చేశాడు కానీ ఒక్క మెట్టులో పడిపోయాడు. ఒక ముసలి ప్రవక్త వచ్చి ఏదో మాటలు చెప్తే ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. చూడండి, రాజు ఇంటికి పిలిస్తే పోలేదు, అన్నం పెడతా అంటే పోలేదు. ఈ ప్రవక్త వచ్చి, ముసలి ప్రవక్త వచ్చి, ఇంటికి రానైనా నేను చేపల కూర చేశాను, మూలిగలు ఉన్నాయి, మాంసం ఉంది అనగానే వెళ్ళిపోయాడు. ఏ పాస్టర్ గారికి మంచి భోజనం పెడతారో ఆ ఇంటికి రాకుండా మానడండి. ఈయనేం చేశాడు? చాలామంది అంటారు, అయితే పాస్టర్ గారు టీ తాగడం కూడా తప్పేనా? దేవుడు అది తప్పు అని చెప్పాడంటే తప్పే. ఒకటి ప్రసిద్ధి విధేయత, రెండోది పాక్షిక విధేయత. ఈ దైవజనుడు ఆ బలిపీఠం గురించి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు తన అగ్నిని పంపించి ఆ బలిపీఠం 2 ముక్కలుగా కావడము ఆ పిల్లలు, ప్రవక్త పిల్లలు చూశారు. జాగ్రత్త వినండి. అదంతా చూసి
ఇంటికి వచ్చి ఆ ముసలి ప్రవక్తకి ఏం చెప్పారంటే, అబ్బాబ్బాబ్బాబ్బా నాన్న ఈరోజు దైవజనుడు చెప్పాడు, అబ్బాబ్బాబ్బా 20 నిమిషాలే చెప్పాడు పాస్టర్. ఏం చెప్పాడు అంటే, ఏం చెప్పాడు రా అంటే 20 నిమిషాలే చెప్పాడు. అబ్బాబ్బాబ్బా ఏం చెప్పాడు అబ్బాబ్బా ఎంత బాగుంది. ఏం చెప్పాడంటే ఆ కోతి గురించి చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు తెలుసా. అయ్యయ్యో ఏం చెప్పాడు రా అంటే ప్రేక్షక విధేయత. ఎంతోమంది వస్తారు, చూస్తారు, ఆనందిస్తారు, వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు పాటించరు, నడవరు. ఈ మాటలు విని, నా మాటలు విని దాని ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు బోధించినా ప్రభు చిట్ట చివరికి చూసేది ఒకటే, నేను చెప్పిన మాటలు వింటున్నాడా లేదా. ప్రేక్షక విధేయతలు. చూడండి, చాలామంది ప్రేక్షకులు. దయచేసి మీరేమనుకోకపోతే ఈ ప్రేక్షక విధేయత కలిగిన వారికి నేను ఒక చిన్న బిరుదునిచ్చాను. మీరేమనుకోకుంటే చెప్తాను. చెప్పండి అంటేనే చెప్తాను. భజన టీం ప్రేక్షక విధేయత ఏంటంటే వస్తారు, పాస్టర్ గారు ఏం చెప్పారండి, వస్తారు, అస్సలు మీలాగా ఎవరు లేరండి అంటే ప్రేక్షకులు వింటారు, మర్చిపోతారు, ఏం చెప్పారో తెలీదు. ఈ పిల్లలు కూడా వారి తండ్రికి ఏం చెప్పారంటే ఇదంతా చెప్పారు కానీ అసలు దేవుడు చేసిన కార్యం చెప్పలేదండి. ఒకటి ప్రసిద్ధి విధేయత, రెండోది పాక్షిక విధేయత, మూడోది ప్రేక్షక విధేయత, నాలుగోది ప్రేరిత విధేయత. ప్రేరిత అంటే ఈ ముసలి ప్రవక్త అది విని ఏం చేశాడంటే, అమ్మో వీడోడో పాస్టర్ గారు నాకంటే మంచిగా చెప్తున్నాడంటే ఒకసారి పోయి చూద్దాం. ఏందండి, కాంపిటీషన్, పోటీ, ఎవరో నాకంటే బాగా చెప్తున్నాడు, వెళ్ళి చూద్దాం. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేశాడంటే ఆ దైవజనుని పడేయడానికి వెళ్ళాడంటే. జాగ్రత్త వినండి. ప్రేరిత విధేయత. నేను ఒక జరిగిన సంఘటన చెప్తాను చూడండి. నాకు తెలిసిన ఒక సంఘంలో ఒక మంచి యవన డాక్టర్ తాను ఏం చేసిందంటే, పాస్టర్ గారు ఇంత మంచి వాక్యం చెప్తున్నాడు, నా వివాహం గురించి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఆ సంఘంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ యవన డాక్టర్ తనను చూసి ఆశపడ్డాడు. అయితే ఏం చేశాడంటే పాస్టర్ గారికి మంచి బహుమానం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన ఏం చేశాడంటే, అమ్మా నేను ప్రార్థన చేశాను, నీకు సరి అయిన వ్యక్తి ఇతనే అని చెప్పేశాడు. వివాహం అయిపోయింది. తీరా చూసిన తర్వాత ఆ అమ్మాయి ఈ అబ్బాయిని అడిగారు, అసలు నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. నేను ఆటో నడుపుతాను అని చెప్పాడు. ప్రేరిత విధేయత. చివరిగా సింహము. ఎన్ని విధేయతలు చూసామండి? 4 చూసాము. మొదటిది ప్రసిద్ధి విధేయత, రెండోది పాక్షిక విధేయత, మూడోది ప్రేక్షక విధేయత, నాలుగోది ప్రేరిత విధేయత, ఐదవది పూర్తి విధేయత. నాకు ఆశ్చర్యం ఏంటంటే విధేయతకు సాదృశ్యంగా చూపించడానికి దేవునికి ఒక మనిషి దొరకలేదండి. జంతు ప్రపంచానికి వెళ్ళి ఒక సింహాన్ని ఎన్నుకున్నాడు. ఎంత బాధాకరమైన విషయం. మనుషుల్లో ఒకరు లేరా? దైవజనుల్లో ఒకరు లేరా? స్త్రీలలో ఒకరు లేరా? ఒక సింహాన్ని ఎన్నుకోవాల్సి వచ్చిందా? ఒక సింహాన్ని ఎన్నుకున్నాడండి. ఈ సింహము దేవునికి ఎలా పూర్తి విధేయత చూపించిందో 2 మాటలు నేను చెప్తాను చూడండి. ఒకటి, దేవుడు చెప్పాడు ఆ దైవజనుని కొట్టి చంపేమన్నాడు. అయితే ఈ సింహం ఏం చేసిందంటే మీదబడి ఆ దైవజనుని చంపి ఆ మృతదేహము దగ్గర సింహము గాడిద నిలుబడి కాపల కాస్తుందండి. జాగ్రత్త వినాలండి. సింహంకున్న గర్వం ఏంటంటే దేన్నైనా కొట్టి చంపేయగలదు. కానీ దేవునికి లోబడి తన అహమును మృంగివేసిందండి. విశ్వాసులము
దేవునికి లోబడి మన అహమును మనము మింగివేయాలి. రెండవది తన అలవాటును అణిచివేసిందండి. ఒకటి అహము మింగివేసింది, రెండోది అలవాటును అణిచివేసింది. ఏంది అలవాటు? దేన్ని బట్టి దాన్ని తినేస్తుందండి. గాడిద దొరికిందా చీల్చి అవతల పడేస్తుంది. అటువంటి సింహము ఏం చేసిందో తెలుసా? దేవుని మాట చొప్పున అహమును మింగివేసింది, అలవాటును అణిచివేసింది. పూర్తి విధేయత. నోరు కట్టేసుకుందండి. అబద్ధము ఆడకూడదు అంటే నోరు కట్టేసుకుంది. ఇది తినకూడదు అంటే నోరు కట్టేసుకుంది. కాపల కాయమంటే కాపల కాసింది. ఎటువంటి విధేయత మనం చూపిస్తున్నాం ఈరోజు? ప్రసిద్ధి విధేయతలో ఉన్నామా? పాక్షిక విధేయతలో ఉన్నామా? ప్రేక్షక విధేయతలో ఉన్నామా? ప్రేరిత విధేయతలో ఉన్నామా? లేదా పూర్తిగా విధేయులై ప్రభువును మహిమపరుస్తున్నామా? ఒకసారి వాక్యమునే వెలుగులో పరీక్షించుకోండి. థ్యాంక్ యూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందున్. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు
కరుణించు ప్రభువా నీ దాసురాలాకించు. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది, అది రెండంచుల ఖడ్గము. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపము చూపించు. నిజ స్వరూపము చూపించు. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది, అది రెండంచుల ఖడ్గము. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపము చూపించు. నిజ స్వరూపము చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలాకించు. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు.